ఒక ఊరిలో అపూర్ అనే చిన్న పెళ్లి ఉండేది. ఇతని పూజల పుడతులు సరైనదివి కావు. అందరూ మెరుగైన పుస్తకాలతో పాయసాలకు వెళ్తుంటే అపూర్ కష్టాల్లో ఉండేవాడు. అతనికి చదువుకు డబ్బులు లేకపోవడం పెద్ద సమస్య. ఒక్కోసారి పాయసాలకు వెళ్ళేటప్పుడు కొందరు పిల్లలు అతనిని ఎగరేసేవారు. నీ వద్ద పుస్తకం లేదు, నీకు పాయసాలలో స్థానం లేదు అని అంటుండేవారు. అపూర్ గుండె కడుకుతూ, నేను చదవాలి, నేర్చుకోవాలి అని తానే మాట పెట్టుకున్నాడు. అతను గ్రామంలో సహాయం చేస్తూ డబ్బు సంపాదించేందుకు మొదలుపెట్టాడు. పాయసాల ఉపాధ్యాయుడి బోర్డు పరిశుభ్రం చేశాడు, మూర్ఖను పెద్ద మనుష్యుల సహాయం చేశాడు. అందరూ అతని కష్టాన్ని గమనించారు. ఉపాధ్యాయుడు అపూర్కి పాయసాలలో ఉన్నత స్థానమిచ్చి, చదువు కావాలంటే కష్టపడాలి అన్నాడు. అపూర్ సన్నగా తాను నేర్చుకున్న విషయాలను మెల్లగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. కొంతకాలం తరువాత పాయసాలలో పోటీ నిర్వహించగా అపూర్ బాగా పట్టు చూపించి విజేత అయ్యాడు. పిల్లలు ఇప్పుడు అతన్ని గౌరవించి అతని కష్టానికి సత్కారం చూపారు. ఇప్పుడీ అపూర్ పాయసాలలో గొప్పవాడు, ఓ స్ఫూర్తి. చిన్న పిల్లి అయినా పెద్దగుండె ధైర్యంతో ప్రతి కష్టాన్ని అధిగమిస్తాడని అందరికీ తెలియజేశాడు.